శ్రీ గురుభ్యో నమః. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనము 7th డిసెంబర్ 2024 రోజున శ్రీ జూలేశ్వరి దేవాలయము రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్లో జరిగినటువంటి అష్టోత్తర శత కలశాభిషేకము మరియు ఏకవింశతి కలశాభిషేక వివరాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా కలశ ప్రస్తారము వేయడం జరిగింది. అంటే 6 డిసెంబర్ 2024 రోజున సాయంకాలం పూట ఈ కార్యక్రమం జరిగిందనమాట. అయితే ఎప్పుడైనా ఈ కలశాభిషేకం చేసేటప్పుడు ఆ కలశం లోపల క్రిమి కీటకాలు అంటే చిన్న చిన్న క్రిములు కీటకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ వెళ్ళాలంటే కంపల్సరీగా ధూపం వేయాలన్నమాట. ఆ విధంగా ధూపం వేశాక ఈ కలశాలని ఒక క్రమ పద్ధతిలో ప్రస్తారం వేయడం జరుగుతుంది. 1, 3, 5 ఈ విధంగా ముందు 1, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 4, మళ్ళీ 2 అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారంగా ఈ కలశాలని 108 కలశాలు పెడుతున్నాం అన్నమాట. ఇది మా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా జరిగే ఒక కార్యక్రమం. అయితే మా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 15వ తారీఖు నాడు ఈ కార్యక్రమం జరిగేదన్నమాట. కాకపోతే ఈసారి నవంబర్ 15 రోజున కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అంటే ప్రతి కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుగా ఆ రోజు నిర్వహించి తర్వాత దీన్ని మేము చర్చించుకొని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ సంవత్సరం నిర్వహించామన్నమాట. ఆ విధంగా మేము సంకల్పించుకున్నాము. అందువల్ల ఎలాగో సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఉంది కాబట్టి ప్రత్యేకంగా 21 కలశాలతోని మా దేవాలయంలో ఉన్నటువంటి సర్పదేవతకి ఆ రోజు 21 కలశాలతోని సర్పదేవతకు ముందుగా అభిషేకం చేసి దాని తర్వాత 108 కలశాలతోని శ్రీ జూలేశ్వరి దేవికి ఈ అష్టోత్తర శత కలశాభిషేకం ఆ రోజు చేశామన్నమాట. ఇది ఈరోజు జరిగిన కార్యక్రమం. అయితే ఈ కలశాలను కూడా 1, 3, 5 తర్వాత 4, 2 ఈ పద్ధతిలో మొత్తం అన్నీ కూడా మధ్యలో కలశ రూపం వచ్చేటట్టుగా అంటే కలశం చెంబు రూపంలో వచ్చేటట్టుగా పెట్టి చుట్టూ 28 మళ్ళీ ఒక బార్డర్ రూపంలో పెట్టామన్నమాట. ఈ విధంగా మొత్తం టోటల్గా 108 కలశాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాము. దాని తర్వాత మరి ఒక ప్రధాన కలశాన్ని కూడా వేరే ఏర్పాటు చేశాము. ఈ ప్రస్తారం ఏ విధంగా వచ్చిందో మీరే ఈ వీడియోలో చూడండి. చూస్తున్నారు కదా, మధ్యలో ఈ కలశ రూపంలో మొత్తం ప్రస్తారం అంతా పూర్తి అయిపోయింది. ఇప్పుడు చుట్టూ 28 కలశాలు అంటే ప్రతి కార్నర్లో 7 కలశాలు వచ్చేటట్టుగా మామూలుగా ఏర్పాటు చేశామన్నమాట. 7, 4, 28 ఈ విధంగా 28 కలశాలు. ఈ 28 కలశాలు 28 నక్షత్ర దేవతలు అంటే అభిజిత్ నక్షత్రంతో పాటు 28 నక్షత్ర దేవతలు, అలాగే పైన 1 కింద 1 పౌర్ణమి అమావాస్య తిథి దేవతలు. అంటే వీటిని మనం పూర్తిగా పాడ్యము నుంచి అంటే శుద్ధ పాడ్యము నుంచి బహుళ అమావాస్య వరకు ఉండేటువంటి తిథి దేవతలుగా అయినా పూజించవచ్చు, లేదా కృత్తికాది నక్షత్ర దేవతలు పౌర్ణమి అమావాస్య తిథి దేవతలుగా పూజించవచ్చు. దాంతోపాటుగా మధ్యలో 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 10 దిక్పాలకులు, నవగ్రహాలు, అష్టమాతృకలు, 7 ఋషులు, సపత్ని సహిత త్రిమూర్తులు, సజోజాతాది పంచమూర్తులు, అలాగే చతుర్వేద దేవతలు, తులాది దేవతలు ఈ విధంగా వర్ణదేవతతో పాటుగా పూజించాము. ఈ 108 కలశాలే కాక పైన ఇంకొక 21 కలశాలు నాగేంద్రుడికి ఏర్పాటు చేశాము. ఇక ఆ కలశాల్లో అంటే ప్రతి కలశంలో కూడా పసుపు, కుంకుమ, అష్టగంధము, జువ్వాజి ఇంకా ఈ
తీర్థపు పొడి, దాంతోపాటు నవధాన్యాలు, అలాగే ప్రతి కలశంలో కూడా రూపాయి బిళ్ళ ఈ విధంగా వేశారు, అంటే వేపించారనమాట. దాంతోపాటుగా ప్రధాన కలశంలో నవరత్నాలు, పంచలోహాలు కూడా వేశాము. ఇంకా పంచపల్లవాలు, ఒక పోచెక్క అంటే ఒక్క, ఖర్జూరము ఇవన్నీ కూడా వేశారు. ఇంకా ఈ కలశంలో గంగ కలిపిన నీరు పోసి దాంట్లో మామిడాకులు మరియు తమలపాకులు వేసి పూర్ణ ఫలము అంటే కొబ్బరికాయ కూడా పెట్టారనమాట. ఇవన్నీ కూడా భక్తులు వచ్చి వేస్తున్నారు, మీరే చూడండి. ఈ కార్యక్రమం అంతా కూడా అయిపోయాక ఇక కలశం చుట్టూ కూడా వివిధ రకాల పుష్పాలతోని, ముగ్గులతోని వాళ్ళు అలంకారం చేశారు. అదంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ముందుగా గణపతి పూజ, దానికంటే ముందుగా దీప ప్రజ్వలన అంటే దీపాలు వెలిగించి గణపతి పూజ ప్రారంభించామన్నమాట. మీ అందరికీ తెలిసిందే, మనం ఏ కార్యక్రమం చేసినా కూడా గణపతి పూజ చేయడం మన సాంప్రదాయంలో వస్తున్నటువంటి ఆచారం కూడా. ఎందుకంటే ఆ గణపతికి గనక మనం పూజ చేయకపోతే అన్నీ కూడా విఘ్నాలే కలుగుతాయి. కాబట్టి ముందుగా గణపతి పూజ చేశాము. ఈ గణపతి పూజ తర్వాత రక్షాబంధనము. ఎందుకంటే మనం చేసే కార్యక్రమంలో మధ్యలో ఏ రకమైన ఆటంకాలు కలగకూడదని చేసేది ఈ రక్షాబంధనము. కాబట్టి రక్షాబంధనంతో కంకణధారణ కూడా జరిగింది. రక్షాబంధనం తర్వాత పుణ్యాహవాచనము. ఈ పుణ్యాహవాచనం అనేది చాలామందికి తెలిసిందే. స్థలశుద్ధి జరగాలి అని చేసేదే ఈ పుణ్యాహవచనము. ఎందుకంటే కలశ ప్రస్థానం జరిగి ఒక రాత్రి కూడా అయిపోయింది. అదీకాక ఈ కలశాలు కానీ మనం కానీ, ఎందుకంటే భక్తులందరూ కూడా చాలామంది బస్సులలో రావచ్చు, ఆటోలో రావచ్చు, వాళ్ళ సొంత వాహనాల్లో కూడా గుడికి రావచ్చు. అయితే దారిలో అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళను తగలవచ్చు. దారిలో అపరిశుభ్రంగా ఉన్నటువంటి వస్తువులైనా ముట్టుకోవచ్చు. అంటే ఇది మనకు తెలియకుండానే జరిగే అవకాశం ఉంది. ఆ దోషం పోవటం కోసమని చేసేదే ఈ పుణ్యాహవాచన క్రతువు. కాబట్టి దీన్ని మనము శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించామన్నమాట. ఆ జలాన్ని వచ్చిన భక్తులందరి మీద కూడా చల్లాము. దాని తర్వాత ఈ పుణ్యాహవాచనంలో తూర్పున వర్ణ కలశము, దక్షిణంలో వాస్తు కలశము, అదే ఉత్తరంలో బ్రహ్మ కలశము అని 3 కలశాలు ఉంటాయి. ఈ వాస్తు బ్రహ్మ కలశంలో నీళ్లు, ఈ వర్ణ కలశంలో చూసే తత్వే పుణ్యాహవాచనం అన్నమాట. తర్వాత ఈ పుణ్యాహవచన జలాన్నంతా కూడా వచ్చిన జనాలందరికీ చల్లాము. దాంతో ఈ క్రతువు పూర్తయింది. దాని తర్వాత ప్రధాన కలశ స్థాపన అనే కార్యక్రమం ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి మనం చేసే అసలు పూజ మొదలవుతుందన్నమాట. 108 కలశాలకు ఏ విధంగా ధూపాన్ని చూపెట్టామో ఆ విధంగా ధూపాన్ని చూపించి దాని తర్వాత ఆ కలశాన్ని బియ్యం పైన ఉంచాలి. దాని తర్వాత నీటితో నింపాలన్నమాట.
దాని తర్వాత ఈ కలశంలో సుగంధ ద్రవ్యాలను అంటే గంధము, దాని తర్వాత తీర్థపొడి, రువ్వాజి, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను దాంట్లో వేయాలి. దాని తర్వాత కొన్ని నవధాన్యాలు, అలాగే గరిక, దానితో పాటు కూర్చ లేదా దర్భలు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంచాలి. దాంతో పాటుగా పంచపల్లవాలు అంటే మామిడి, రాగి, జువ్వి, మిడి, మద్ది, ఈ విధంగా పంచపల్లవాలు, ఇంకా పంచలోహాలు, నవరత్నాలు, ఇలా కలశంలో మిగిలిన అన్ని రకాల ద్రవ్యాలు వేసి దాని తర్వాత పైన పూర్ణ ఫలాన్ని అంటే కొబ్బరికాయని ఉంచాలి. ఇదంతా కూడా మంత్రయుక్తంగా జరుగుతుంది. దానిపైన వస్త్రాన్ని ఉంచి మామూలుగా అలంకారం చేసి పూజిస్తామన్నమాట. పూజించారు కూడా. దాంతోపాటు 21 కలశాల పైన కూడా వస్త్రాల నుంచి దానికి కూడా దండ వేసి పూజించారు. దాని తర్వాత మిగిలిన 108 కలశాల్లో కూడా దేవతాహ్వానము చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కార్నర్లో ఉండే కలశాలన్నిటి కూడా నక్షత్ర దేవతల్ని, తర్వాత ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, ఈ విధంగా ఆయా దేవతల్ని ఆ కలశంలోకి ఆవాహన చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఇంకా కళాహ్వానము అంటే అగ్ని కళలు, సోమ కళలు, చంద్రకళలు, అలాగే సూర్యకళలు, ఈ విధంగా ఈ కళాహ్వాన పూజ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 108 అలాగే నాగేంద్రుడికి సంబంధించినటువంటి 21 కలశాలకు కూడా కార్నర్లో ఉండే కలశాలకు అష్టదిక్పాలకుల్ని, తర్వాత 8 కలశాల్లో అష్టనాగుల్ని, మధ్యలో సజ్జాజాతాది దేవతల్ని ఈ విధంగా ఆహ్వానించి పూజ చేయడం జరిగింది. దాని తర్వాత హవనం కూడా జరిగిందనమాట. అంటే ఇప్పటిదాకా మనం ఆహ్వానం చేసిన దేవతలందరి పేరు మీద హవనం కూడా చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా హవనం చేయడం జరిగింది. దాని తర్వాత పూర్ణాహుతి కూడా జరుగుతుంది. చూడండి, ఈ పూర్ణాహుతితోని ఈ కలశారాధన అనే కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిపోతుంది. ఏకాదశ ద్వాదశ అన్నం పెట్టుకోండి. ముందుగా నాగేంద్రుడికి 21 కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. అయితే దానికంటే ముందుగా పంచామృతాలతో ఈ నాగేంద్రుడికి అభిషేకం చేసి దాని తర్వాత 21 కలశాలతో అభిషేకం చేయడం జరిగిందనమాట. అయితే దానికంటే ముందుగా ఈ సంపాదాద్యము అంటే హవనం చేసేటప్పుడు కొంత ఆవు నెయ్యిని అభిషేకం చేసేటప్పుడు
ఆ మూర్తులకు రాయటం కోసమని చేసిన సంపాదాద్యాన్ని ముందుగా రాసి దాని తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి దాని తర్వాత ఈ కలశాభిషేకం చేయడం జరిగింది. ముందుగా పాల తర్వాత పెరుగు, దాని తర్వాత నెయ్యి, ఈ నెయ్యి తర్వాత తేనె, దాని తర్వాత చక్కెర, చివరిగా కొబ్బరి నీళ్లు. ఈ విధంగా వీటన్నిటితో అభిషేకం చేయడం జరిగింది. చివరిగా నీళ్లతో జ్యోతిక స్నానం చూపించాము. దాని తర్వాత కలశాభిషేకం చేయడం జరిగింది. ఈ కలశాభిషేకంలో భక్తులందరూ కూడా స్వయంగా పాల్గొన్నారన్నమాట. ఎందుకంటే ఇది బయట ఉండటం వల్ల వాళ్ళ చేత్తోనే చూపించాము. అది మీరు ఇప్పుడు చూడండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కలశాభిషేకము అంటే నాగేంద్రుడికి చేసే 21 కలశాలతో చేసే అభిషేకమైన, అటు అమ్మవారికి చేసే 108 కలశాలతో చేసే అభిషేకమైన ఎందుకు చేస్తారంటే దేవాలయంలో మనకు తెలిసి తెలియని మనతో జరిగేటువంటి పొరపాట్లన్నీ కూడా తొలగిపోవడానికి ఈ అభిషేకాన్ని చేస్తారనమాట. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ విధంగా చేయాలి అని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి దాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని మన దేవాలయంలో ప్రతి సంవత్సరం చేసే సంతో అనమాట, అంటే కార్యక్రమం అన్నమాట. కాబట్టి దాన్ని ఆ విధంగా ఆనవాయితీని తప్పకుండా ఈ యొక్క అభిషేకాన్ని చేశామన్నమాట. చివరిగా 21 కలశాల్లోని ప్రధాన కలశాన్ని నేనే తీసుకొచ్చి అభిషేకం చేయడం జరిగిందనమాట. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓం సజ్జోజాతం ప్రవక్ష్యామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాదు స్వాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమదనాయ నమః, సర్వదనాయ నమో, మనోమనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. తత్పురుషాయ విద్మహే కద్రోహంసాయ ధీమహి తన్నో నాగः ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖः ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్త సదా శివో. ఈ అభిషేకం అయినాక లఘు పూజ, ఓం భవాయ దేవాయ నమః, సర్వాయ నివేదన, దాని తర్వాత హారతి ఇవ్వడం జరిగింది. అలంకారం చేసి చివరగా పుష్పార్చన కూడా తర్వాత జరిగింది. ఇప్పుడు జూలమ్మ తల్లికి అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది చూడండి. దానికంటే ముందుగా
ఈ సంపాదాజ్యాన్ని అమ్మవారికి రాస్తున్నాను, చూడండి. ముందుగా పంచామృతాలతో అభిషేకము జరిగింది. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, దాని తర్వాత కొబ్బరి నీళ్ళు, ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. దాని తర్వాత 108 కలశాలు ఒక్కొక్కళ్ళుగా తీసుకుని వస్తే తీసుకుని వచ్చి నాకు ఇచ్చారనమాట. అవి నేను అమ్మవారికి అభిషేకం చేశాను. ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా వరుసగా జరుగుతుంది, చూడండి. ఇంకా చెప్పాలంటే ఈ కలశాభిషేకాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు చేయాలి అంటే, ముఖ్యంగా ఈ దేవాలయంలోకి ఎప్పుడైనా శునకాలు అంటే కుక్కలు రావటం కానీ, పిల్లులు రావటం కానీ, దాంతోపాటుగా ఎవరైనా వాళ్లకు తెలియకుండానే అంటూ ముట్టుతో కొంతమంది ప్రవేశించే అవకాశం ఉంటుంది. లేదా బయట ఎవరినైనా ముట్టుకొని ఆ విధంగా గుడికి వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ దోషాలన్నీ పోవడం కోసమని సహస్ర కలశాభిషేకం కానీ, లేదా అష్టోత్తర శత కలశాభిషేకం కానీ చేయాలి అని పెద్దలు చెప్తుంటారనమాట. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో మనం గనక పాల్గొంటే మనలో ఉండేటువంటి సకల మాలిన్యాలు కూడా తొలగిపోయి మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి మనమందరం కూడా మన యథాశక్తి వృధాభక్తిగా ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు చూడండి, భక్తులందరూ కూడా వాళ్ళు కలశాలు పట్టుకొస్తున్నారు. ఆ కలశాలతోని నేను అభిషేకం చేస్తున్నాను అన్నమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం అన్నమాట. చివరగా ప్రధాన కలశాన్ని నేనే తీసుకొచ్చి
అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేశానన్నమాట. దీంతోని అష్టోత్తర శత కలశాభిషేకము అనే కార్యక్రమం పూర్తయింది. దాని తర్వాత అలంకారము, కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించాము. ఇప్పుడు మీరు ఆ కార్యక్రమాన్ని చూస్తున్నారు చూడండి. यानो मंगलादेवी महा वक्षस्त्र नारायण दानी कातुन देवी महा सर्वोपद्रवाय महाकाली महा विवाद गुणे श्री महा महाकाली महालक्ष्मी गुणे श्री दुर्गा परिवार बात हम प्यामी అలంకారం తర్వాత కుంకుమార్చన, మహానివేదన, మహానీరాజనం, మంత్రపుష్పంతో ఈ కార్యక్రమం అంతా కూడా ముగిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.